చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సకల సృష్టికి కారణభూతుడు అయిన మా యేసు ప్రభువా, మీ వాక్య భాగం పట్ల మేము నిలబడుచుండగా మాతో, అందరితో, ఈ ప్రాంత వాసులతో మీరు సూటిగా మాట్లాడండి. సేద తీర్చవలసిన ఆత్మలను, ఏ దీవెన కావాల్సిన బిడ్డలను మీరు దయచేయమని, నీ సిలువ చాటు నన్ను మరుగుపరచమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు? కాకుల సంగతి అందరు చెప్పాలి. కాకుల సంగతి విచారించుడు. కాకుల సంగతి విచారించేది ఏంటి? అసలు అనేక రకాల పక్షులు ఉన్నాయి కదా, ఉన్నాయా లేవా? మరి జీవాధిపతి అయిన యేసు ప్రభు ఈ కాకిని గురించి విచారించమంటున్నాడు. ఏంది? కాకుల గురించి ఎవరైనా విచారిస్తారా? ఏమా? అన్నిటిలోకెల్లా అల్లరి కాకి. అన్ని పక్షుల్లోకెల్లా అల్లరి చేసేది ఏది? కాకి. ఈ కాకి చిన్న బిడ్డల దగ్గర పప్పలని పొడిచి తీసుకెళ్ళేది ఈ కాకి. అవునా? నీవు కోడిగుడ్లు ఏదైనా రోడ్డు మీద నీవు షాపు నుంచి తీసుకెళ్తూ ఉంటే ఆ పెనం మీద వేయాల్సిన ఆమ్లెట్ని రోడ్డు మీద వేసేసింది. అవునా? ఏడేసింది? రోడ్డు మీదే వేసేసింది. ఇది అల్లరి పక్షి, గోల చేసే పక్షి కూడా. ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళితే ఆనాటి తల్లులు అన్నం పొయ్యి మీద వండేవారు. దేని మీద? పొయ్యి మీద వండి గెంజిని వార్చేవారు. ఎలా వార్చేవారు? ఒక మూకుడిని పెట్టి, కింద ఒక చట్టిని పెట్టి, ఒక పాత్రను పెట్టి, దాని మీద ఒక గ్లాసుని దానికి దీనికి మోపు పెట్టి ఒడ్డిగిల్లుగా పెట్టేవారు. పెట్టి కూర సంగతి చూద్దామని ఆ తల్లి ఆ ఇంట్లో పదార్థాలు అక్కడే వంటి గదిలో చూస్తూ ఉంటే ఈ అల్లరికాయ కొంత చూశారు. ఈ అల్లరికాయకి అక్కడి నుండో వచ్చింది, పనిగట్టుకొని వచ్చి ఏం చేసిద్దమ్మా? ఆ గ్లాసుని తన్నిద్ది. గ్లాస్ తన్నగానే ఏమైద్దమ్మా? అసలు మాకేం తెలియదు అంటున్నారు. మీకేం తెలియదు, నిజమే. అన్నంతో పని ఏముంది మీకు? కుక్కర్లో స్విచ్ చేసి స్నానం చేసి వచ్చే తల్లికి అన్నం అయిపోయింది. ఒక ఫోన్ చేయాలి, మీ ఇంటి వారు సాంబారు, రసము, మీకు కావాల్సిన కూర తెచ్చుకుంటారు. వండాల్సిన పని లేదు, చెమట పట్టాల్సిన పని లేదు, పొయ్యి కాడికి వెళ్ళాల్సిన పని అంతకన్నా లేదు. ఒక ఆమె ఉంది, హలో తెచ్చుకో, నీకు ఏంటంట? నీకు, నాకు కాదు, నీకు. అలా సుఖపడిపోయింది శరీరం. ఆనాడు ఈ కాకి ఎప్పుడైతే ఆ గ్లాసుని తన్నుతుందో అన్నం ఏమైంది? ఆ ఒత్తిడికి బయటకు వచ్చేసి కొంత ఆ గింజలోను, కొంత నేల మీద పడింది. ఆ నేల మీద పడ్డదాన్ని ఈ కాకి నోటికి కనిపించుకుని పోయేటప్పుడు ఆ ఇంటిలో ఉన్న తల్లి బయటకు వచ్చింది అనుకో, ఏమనిద్ది? అమ్మ కాకి, అమ్మ తిననిద్దా? ఏమనిద్దమ్మా? కాకిని తిడుతుంది. అవునా? మరి అలాంటి తిట్టే కాకిని, ఈ అల్లరి చేసే కాకిని కాకులను విచారించుడి అని ఎందుకు దేవుడు చెప్తున్నాడో ఇది మనము నేర్చుకోవాలి. హల్లెలూయా. ఈ కాకిని గురించి విచారించుడి అన్నాడు. కాకుల్ని ఎవరు కూడా ఇష్టపడతారా? అసలు ఆ రంగే ఇష్టపడరు. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఉండిద్ది అవతారం. పక్కన ఉన్నవాళ్ళు అంటారు, అమ్మవాడు కాకి రంగే, వద్దు.
ఈ జాంకాయళ్ళ కాకి రంగోళ్ళకే పడిపోతున్నారు. ఎక్కడ చూసినా అదే, ఎక్కడికి వెళ్ళినా ఏ పెళ్లిలో చూసినా ఆడేమో కాకిలాగా ఉంటాడు, వీళ్ళేమో జామ పండులాగా ఉంటాడు. కానీ వాళ్ళిద్దరికే జతపడుతున్నాడు దేవుడు. ఈ కాకిని ఒక్కసారి ఇష్టపడతారు. ఎప్పుడో తెలుసా మీకు? చెప్పండి, చెప్తే మంచి గిఫ్ట్ ఇస్తాను మీకు. కాకిని ఇష్టపడతారు అందరూ ఒక్కసారి. దానికోసం విచారిస్తారు, దానికోసం దేవులాడతారు, దానికోసం కనిపెడతారు కూడా. ఎప్పుడు ఎప్పుడమ్మా? ఏలియాకి ఆహారం సుబ్బారావు ఆహారం కాదు. మీరు పిండ ప్రధానము చేసేవారు, ఐందవులైన వారు పిండాలు పెట్టేటప్పుడు కాకుల కోసం విచారిస్తారు, కాకుల కోసం ఎదురు చూస్తారు. ఎందుకో తెలుసా? ఆ కొద్దిసేపు ఆ పిండముని తినాలి గనక. ఆ తర్వాత అదిగో మా నాయనమ్మ కాకి, ఇదిగో మా తాత కాకి అని వాటిని ప్రేమిస్తాయా? ఆ కొద్దిసేపే. లేదని ఒక 4-5 కాకులు తెచ్చుకుని పెంచుకుంటారా? ఇది మా నాయనమ్మ కాకి, ఇది మా తాత కాకి, ఇది మా ముత్తాత కాకి అని పెంచుకుంటారా? పెంచుకోరు. ఎందుకని? అది నల్లగా ఉందని ఇష్టపడరు, అల్లరిదని ఇష్టపడరు. కానీ ఈ దేవుడు అంటున్నాడు, కాకుల గురించి విచారించుడి. కాకి ఎంత అల్లరి పక్షో తెలుసా? ఇప్పుడు ఎండలు బాగా ఉన్నాయి కదా, తీవ్రంగా ఎండ వేస్తుందని ఆ చెట్టు కిందకి వెళ్ళి నించుంటాం. ఏం చేసేది? అది ఏం చేసిద్దమ్మా? ముద్దు పెట్టుకునిదా? గబక్కనేసేసిద్ది రెట్టని ముఖాన. ఇది ఇంత అల్లరి కక్షని చెప్తూ ఉంది. దీనిని దేవుడు ఎందుకు విచారించమన్నాడు అనేది మనము దీర్ఘంగా ఆలోచించాలి. ఆదికాండంలోకి రండి. ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనాన్ని చదవగా విందాం. ఆదికాండము 11వ అధ్యాయము 4వ వచనం. చాలు, తర్వాత చదువుదాం. ఇక్కడ కాకుల్లో ఒక ఐక్యత ఉంది, ఉందా లేదా? ఆకుల్లో ఒక ఐక్యత ఉంది కాకుల్లో, మనుషుల్లాగా కాదు. ఈ కాకి ఆహారం దొరికినప్పుడు అనేక కావుల్ని కావు అని ఆ స్థలానికి పిలిచిద్ది. ఒక కాకి ఇబ్బంది కలిగి చనిపోతే ఆ తీగల తగిలో లేక ఎవరైనా చంపితే ఈ కాకి అనేక కాకుల్ని పోగు చేస్తుంది. హల్లెలూయా! ఏం చేసిద్ది? పోగు చేసిద్ది. ఐక్యత ఉంది, కాకులకి ఐక్యత ఉంది. 133వ కీర్తన 1వ వచనములో కూడా అంటారు, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటాడు కీర్తనకారుడు. ఇక్కడ ఈ కాకులు ఐక్యత కలిగి ఉంటాయి. ఏం చేస్తాయి? కాకులు ఐక్యత కలిగి ఉంటాయి. మనకన్నా మనం ఎప్పుడు ఐక్యతగా ఉంటామో తెలుసా? ఒక తల్లికి 4 పిల్లలున్నా ఎడమొఖం పెడమొఖంగా ఉంటారు. అవునా? కలిసే ఉంటారా? ఏదైనా ఎదటి వాడు ఎవరైనా వారి మీదకి వచ్చినప్పుడు ఈ 4 ఏకమైపోతారు, ఈ 4 పాకమైపోతారు ఎవడి మీదకైనా వెళ్ళటానికి. అంటే వీరికి ఏమి లేదు, ఎవడైనా వారిని కదిలించితే, ఎవడైనా వారికి మీదకి యుద్ధానికి వస్తేనే తప్ప వీరు ఎడముఖము పెడముఖముగా ఉంటారు. ఈ కాకులకు లేదది ఐక్యత. కాకులు ఐక్యతకి నిదర్శనంగా చలవిస్తుంది. ఇది ఈ ఆదికాండములో అనేక జనాలు కలిసి ఒక తిరుగుబాటు ఐక్యతని కలిగి ఉన్నారు. హల్లెలూయా! ఏం ఐక్యత? తిరుగుబాటు ఐక్యత.
నోవాహు కాలంలో నోవాహు ఏం చేశాడు? ఒక కాకిని విడిచిపెట్టాడు, నీరు ఎంతవరకు వచ్చిందో లేదో తెలుసుకుని వచ్చిద్దని. ఈ కాకి వచ్చిందా? షాపు దగ్గరికి వెళ్ళి ఏదైనా తెమ్మంటే రారు కొంతమంది. అక్కడే ఆటలు, అక్కడే పాటలు చేసేవాళ్ళు. మా వాడు అక్కడ ఉండేవాడు, మా తమ్ముడు. వాడిని కొట్టుకాడకి పంపిస్తే ఇక రోజు కూర కానీ ఏదైనా వండినట్టు. అలాంటి వాడు మా రమేష్ బాబు గారు అని చిన్నవాడు ఉండేవాడు. గారాలంగా పెంచింది మా అమ్మగారు. ఆ డబ్బులు శుభ్రంగా శనగపప్పు, బెల్లం, ఏంటి తినేది, శనగపప్పు బెల్లాన్ని కొనుక్కుని శుభ్రంగా తినేసి పోయి నేను ఏడ్చుకుంటూ వచ్చేవాడు. ఏంటి పోయినాయి అని ఏడ్చుకుంటూ వచ్చేవాడు. ఈ కాకి ఎందుకు పంపించాడో పనిని మర్చిపోయి ఏం చేసింది? వెళ్ళిన పనిని మర్చిపోయి ఆ చనిపోయిన శవాల మీద చక్కగా ఆహారాన్ని, ఆ నీచమైన దానిని భుజిస్తుంది. హల్లెలూయా, అవునా? అలాంటి కాకి విచారించుడి అని ఈ లోకసువార్తలో మనకి ఎందుకు చెప్తున్నాడో మనం నేర్చుకుందాం ఈ రోజున. ఈ జనులు ఐక్యత కలిగి ఉండాలని, నోవాహు దినాల్లో జలప్రళయం వచ్చి అందరూ కొట్టుకుపోయారు. మనము దానికన్నా పెద్ద ఐక్యతగా, పెద్ద ఎత్తుగా ఒక పట్టణాన్ని కట్టుకుందామని వారు స్టార్ట్ చేసి కట్టుచు మనమే దేవుళ్ళమని గర్వించారు. అది దేవునికి ఇష్టం లేని ఐక్యత. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి? దేవునికి ఇష్టం లేని ఐక్యత ఇది. దేవుడు చూశాడు, అయ్యయ్యో, నన్ను మహిమపరచవలసింది, నన్ను గణపరచవలసిన వారు ఏంటి ఇలా చెడిపోతున్నారని వారిని ఏం చేశాడంటే భాషలు తారుమారు చేశాడు. హల్లెలూయా. ఏం చేశాడు అమ్మా? ఇప్పుడు చదువు. ఆదికాండము 11వ అధ్యాయము 4వ వచనం. ఇప్పుడు చదువు. హల్లెలూయా. ఏం నంపుతారంట? పేరు. దేవుడు చెప్తూ ఉన్నాడు, నాకన్నా దేనిని నీవు ప్రేమించకూడదు, దేనిని నీవు చేసుకుంటే అది విగ్రహం అయిపోతుంది, నీకు నాకు విరోధం వస్తుంది అని చెప్తూ ఉన్నాడు ప్రభు. వారిని ఏం చేశాడో తెలుసా? ఈ పేరు సంపాదించాల్సిన అని వీరి మనసులో ఎప్పుడైతే పుట్టిందో ఈ మాయదారి పుండు భాషలను వేరు చేసేసాడు, భాషలను మార్చేశాడు. సిమెంట్ దమ్మంటే ఇటుకరాలు తెస్తున్నాడు, ఇటుకరాలు దమ్మంటే ఇది తెస్తున్నాడు. ఆ కట్టడం ఆగిపోయింది. ఇది దేవునికి ఇష్టం లేని ఐక్యత. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఐక్యత దేవునికి ఇష్టం లేని ఐక్యత. మరొకటి చూద్దాం. సంఖ్యాకాండములోకి రండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 2వ వచనానికి రండి. ఇక్కడ చక్కని ఐక్యత, ఇంకో ఐక్యతను చూపిస్తూ ఉన్నాడు దేవుడు. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 2వ వచనం. ఈ 250 మంది మోషే మీద తిరుగుబాటు చేశారు. మోషేకి వ్యతిరేకమైన ఐక్యత. హల్లెలూయా. దేవుడికి వ్యతిరేకమైన ఐక్యత. ఒక ఐక్యత కలిగిన వాళ్ళు ఏమయ్యారు? భాష చెదిరిపోయింది. మరొకరు 250 మంది దేవునికి విరోధంగా ఐక్యత కలిగి ఉన్నారు. మోషేకి విరోధంగా ఐక్యత కలిగి ఉన్నారు. ఈ ఐక్యతని ఏం చేశాడంటే దేవుడు
భూమికి ఆజ్ఞాపించాడు. భూమి నోరు తెరిచి ఈ 250 మందిని మింగివేసింది. హల్లెలూయా! ఏం చేసింది? మింగివేసింది. ఇది దేవునికి ఇష్టం లేని ఐక్యత. దేవునికన్నా పేరు తెచ్చుకున్నామా అన్న ఐక్యత అది. ఈ ఐక్యత దేనిలో ఉండాలి అంటే ప్రభువుతో ఉండాలి, ప్రభు సన్నిధిలో ఉండాలి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండండి, ఒకరిని ఒకరు ప్రేమించుకోండి, ఒకరి పట్ల ఒకరు దీర్ఘ ప్రార్థనలు చేసుకోండి అంటుంది కొత్త నిబంధనలో. న్యాయాధిపతుల గ్రంథంలోకి రండి. నేను త్వరగా వెళ్ళిపోతున్నాను, సమయం అయిపోతుందని. న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం. హల్లెలూయా! దేనికి? యుద్ధం. ఆ ఊరి వారిలో అతడికి ఒక ఉపపత్ని ఉంది. దానిని దోచుకోవాలని, దానిని చెరపాలని, దానిని సంపాలని ఆ ఇంటి మీదకి వెళ్ళారు వీరందరూ. హల్లెలూయా! ఇది సినిమా కాదు. ఒకరి మీదకి 10 మంది వెళ్తే ఆయన వీళ్ళందరినీ జయించటాన్ని. అక్కడ వీరి ఐక్యత ఆ బిడ్డను చెరిపి చంపివేసేశారు. ఆ ఇంటి వాడు ఏం చేశాడో తెలుసా? ఆ బిడ్డని కట్ చేసి ఈ 12 గోత్రాలకి 12 ముక్కలు పంపించేశాడు. హల్లెలూయా! 12 గోత్రాలకి 12 ముక్కలుగా పంపించితే దేవుని కోపం రేగింది. అది దేవునికి ఇష్టము లేని ఐక్యత. హల్లెలూయా! ఈ కాకులు ఎందుకు విచారించమన్నాడు అనంటే, మనము ప్రేమ కలిగిన ఐక్యతను మనము చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలోకి రండి. ఈ ఐక్యత ఏంటో చూద్దాం. ఎఫెసీ పత్రిక 4:1. చాలు. సంపూర్ణతతోనూ సాత్వికముతోనూ ఒకడిని ఒకడు ప్రేమించుకునే ఆత్మ కలిగించే ఐక్యతది పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఈ ఎఫెసీ సంఘానికి పౌలు భక్తుడు చెరసాలలో ఉండి వీరికి ఒక ఉత్తరాన్ని పంపిస్తూ ఉన్నాడు. మీరు ఎలా ఉండాలి? ఐక్యత. ఒకరిని ఒకరు ప్రేమించుకునేది ఐక్యత, ఒకరి పట్ల ఒకరు క్షమించేది ఐక్యత, ఒకరిని ఒకరు గౌరవించుకునేది ఐక్యత. హల్లెలూయా! హల్లెలూయా! ఆ ఐక్యతని కలిగి ఉండాలని ఆత్మస్వరూపైన యేసునాథుడు పౌలు భక్తుడికి తెలియపరిచితే పౌలు భక్తుడు ఈ ఎఫెసీ సంఘానికి పంపిస్తూ ఉన్నాడు ఈ పత్రిక. హల్లెలూయా! ఈ ఐక్యత ఉండాలి. ఒకరిని ఒకరు ప్రేమించుకునే ఐక్యత. సిలువలో చెప్పింది తండ్రి అదే. తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరిని క్షమించుడి, క్షమించుడి. నిన్ను తిట్టినా క్షమించమని ప్రార్థన చేయి, నిన్ను కొట్టినా క్షమించమని ప్రార్థన చేయి, దేవుడే చూసుకుంటాడు. మోషే మీదకి తిరుగుబాటు చేస్తే 250 మంది కుటుంబాలతో పక్క నోరు తెరసి భూమి మింగివేసింది కదా. నీకెందుకు ఇబ్బంది? దేవుడే చూసుకుంటాడు. అందుకే అబ్రహాం అంటాడు, కుమారుడైన ఇస్సాకు అడుగుతాడు, తండ్రి కట్టెలున్నవి, నిప్పుంది,
బలిపీఠము ఉంది, బలిచ్చుటకు గొర్రె పిల్ల ఏది తండ్రి అంటాడు. అప్పుడు ఏమంటున్నాడు ఆయన? నీవేరా అన్నాడా? నిన్నే దేవుడు అడిగాడా అన్నాడా? యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడు. ఏంటంట? ఆయనే చూసుకుంటాడని చెప్పాడు. అలాగే నీ మీద కిత్తం రేగిన, కోపం రేగిన, దండు నీ మీదకి వచ్చిన తడవకుండా చెడవకుండా 10,000 మంది నీ మీద మోకరించిన యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడు. ఎవరైనా యుద్ధము యెహోవాదే అని పాడింది దాకా సింగరు. అలాగే యుద్ధం ఆయన చూసుకుంటాడు, మనకు సంబంధం లేదు. నువ్వు ఊరకే నిలబడు. ఎరుకో గోడల దగ్గర ఊరకే శుద్ధులు చెప్పగానే ఎరుకో గోడలు భూమిలోకి వెళ్ళిపోయినాయి. అవునా? అలాగే ఎలాంటి సమస్య నీ మీదకి వచ్చినా, ఎలాంటి ఇరుకు నీ మీదకి వచ్చినా, ఎలాంటి ఇబ్బంది నీకు వచ్చినా దేవుడికి అప్పగించు. దేవుడే నీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు. యెహోవా అన్నాడు, అయ్యా యెహోవా తండ్రి నీకు వందనాలయ్యా, ఈ జనులతో, ఈ 3 దేశాల వారితో యుద్ధము నేను చెయ్యలేను, నా బలము సాలదు ప్రభువా, నీవే నాకు దిక్కయ్యా అని ఆయన దగ్గర రాజవస్త్రాలు పక్కన పెట్టి గోనిపట్ట కట్టుకుని ఆ పట్టణమంతా కూడా ఉపవాసముని ప్రకటించి తండ్రిని వేడుకుంటున్నాడు. 3 దేశాల వారు నా మీదకు వస్తున్నారు ప్రభువా, వారితో యుద్ధం నేను చెయ్యలేను అని దేవుడు పాదాలు పట్టుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? కత్తి తీయకుండా, నెత్తురు కింద పడకుండా ఆయనే వారిని ఉరుములతో దడిపించాడు. ఉరుములతో భయపెట్టి వారు తెచ్చినవన్నీ కూడా 3 దేశాల వారు విడిచిపెట్టి ప్రాణభయముతో పారిపోయారు. హల్లెలూయా! ఎవరిని పట్టుకుంటే? దేవుడిని పట్టుకుంటే. దేవుడితో ఐక్యతగా ఉంటే నీకు ఎంత మేలు జరుగుతుందో అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు లేకుండా యోహాను సువార్తలు అంటాడు, నాకు వేరుగా ఉండి నువ్వేమీ సాధించలేవు, ఏమీ ఫలించలేవు. కొంతమంది కొన్నాళ్ళు మందిరానికి వస్తారు, ఆశీర్వాదాలు కరువు అయిపోగానే, ఆశీర్వాదాలు దూరం అయిపోగానే మందిరానికి మానివేస్తారు. ఎవరు నష్టపోతారు? వారే నష్టపోతారు. దేవుడు ఏమంటున్నాడు? రండి, ప్రయాసపడి భారం మోయుచున్న జనులారా నా వద్దకు రండి, మీ భారమంతా తీసివేసేది నేను, మోసేది నేను, కడ వరకు మిమ్మల్ని ఎత్తుకుని ముద్దాడేది నేను అంటున్నాడు. హల్లెలూయా! ఎప్పుడు దాకా? ఇప్పుడు వీళ్ళిద్దరిని ఎన్నాళ్ళు ముద్దాడుతారు? ఏమా ఇంకెన్ని సంవత్సరాలు ముద్దాడుతారు వీళ్ళని? మీ ఇష్టం, మీ ఇష్టం కాదు, ఒక కాలం. అది నా మాటలు కాదమ్మా, బైబిల్ చెప్తుంది, నా మాటలు కాదు. ప్రసంగి అంటున్నాడు, ముద్దు పెట్టుకోవటానికి, పెళ్లి చేయటానికి, వారిని ఒక ఇంటికి పంపించటానికి వారికి ఒక కాలం ఉంది, ఒక సమయం ఉంది. అందుకే ముదిమి వచ్చు వరకు నీ తండ్రి అంట ముద్దాడుతాడంట. ఎప్పుడు? ముసలివాడైనా కూడా నిన్ను ముద్దాడుతాను, ఎత్తుకుని నేనే నిన్ను సంరక్షించేదని దేవుడు చెప్తూ ఉన్నాడు. నా తండ్రి నిజమైన ద్రాక్షావళి గనక నీవు నిజముగా నాకు మొరపెడితే నీకే కొరత ఉండదు. అట్లా నీకు ఏ కొరత ఉండదు. ఈ కాకి ఎంత నీచమైందో, ఎంత అల్లరి పక్షో తెలుసుకున్నాం కదా. ఒక సేవకుడికి దేవుడు ఆజ్ఞ ప్రకారంగా ఏం తెచ్చింది? మాంసపు ముక్కను రొట్టెను తెచ్చింది. హల్లెలూయా! చెప్తారా? ఒక అమ్మాయి ఉందో నాకు తెలుసు, మీకెవరికి తెలీదు, నాకే తెలుసు. ఆ అమ్మాయి కేక్ తెస్తారు వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎవరన్నా కానీ. ఆ కేకుని ఎక్కడ పెట్టినా ఎవరు లేకుండా చూసి పిల్లి పాలు తాగినట్టుగా తేపక్క తీసుకుని ఆకిద్ది. ఒక అమ్మాయి, మీకు తెలియదే, నాకు తెలుసు, తర్వాత చెబుతాను. అలాగే ఈ కాకి నువ్వు ఎక్కడ దాచినా అది
ముక్కుతో దేచుకునేది. అలాంటి కాకి నోవాహు విడిచిపెడితే ఆ శవాల మీద తింది. దేవుడు ఆజ్ఞాపిస్తే నోటి ముక్కుతో తెచ్చి తన సేవకుడికి ఇచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతటి భక్తి కలిగింది కాకి. అమ్మా, భక్తి కలిగిందేనా? ఆ చేప ముక్కని, మాంసపు ముక్కని చిన్నపిల్లలకి చాక్లెట్ ఇస్తే గుటుక్కని మింగేస్తారు కదా. మింగుతారా, దాస్తారా? గుటుక్కున మింగేస్తారు. అలాగే ఈ కాకి కూడా మాంసాన్ని ముక్కను చూస్తే ఏం చేసిద్ది? గబక్కనే మింగేసిద్ది, రెండో కంటికి తెలియకుండా. అలాంటి కాకి దేవుడు ఆజ్ఞాపించగానే తన సేవకుని దగ్గరికి భద్రంగా తెచ్చిందంట. అవి మొదటి వచనంలోనే చదువుకున్నాం కదా. మొదటి వచనం చదవండి, ముగించుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. మీకులాగా గోల చేస్తే కానీ ఐక్యతగా ఉంటాయి. మీకులాగా అల్లరి చేస్తే కానీ దేవుడికి లోబడతాయి, మీరు లోబడరు. ఇది అల్లరి పక్షి, గోల చేసే పక్షి, నీ దేహాన్ని పాడు చేసే పక్షి. కానీ దేవుడి మాటకి లోపడుతుంది. దెయ్యాలు లోపడుతున్నాయి, మస్తము లోపడుతున్నాయి. కానీ మట్టి మానవుడు మాత్రము తిరుగుబాటు చేస్తున్నాడు. ప్రార్థన అంటే నిర్లక్ష్యం, దేవుడంటే లెక్కలేనితనం. ఆయన ఏమంటున్నాడు? 6 రోజులు మీ పిల్లల కోసం, మీ బిడ్డల కోసం, మీ కుటుంబం కోసం 6 రోజులు పని చేసుకుని 7వ రోజు నా దగ్గర విశ్రాంతి పొందుడి, దీవెనల పొందుడి, మీ మహిళ కడుక్కోమంటున్నాడు. అది కూడా చాలతల్లా. ఏమంటున్నాడు? నీకు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు నీకు ఇచ్చాడు ఆవిష్కారం. ఈ 70-60 సంవత్సర కాలంలో ఆయనకి ఎంత వాడావు, నీవెంత వాడుకున్నావని లెక్క చూసే రోజు రాబోతుంది సహోదరి సహోదరుడా. ఏ రోజు? లెక్క చూస్తాడు. ఆ రోజున ఎవరు చెప్తారు నీకు సాక్ష్యం? ఆ రోజున ఎవరుంటారు నీ పక్షాన? తండ్రి చెప్పాలి, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని సాక్ష్యం ఇచ్చేది యేసయ్య ఒక్కడే. హల్లెలూయా. నీ క్రియలను బట్టి, నువ్వు చేసిన భక్తిని బట్టి, నువ్వు చేసిన దేవుడి పట్ల నువ్వు చూపిన కృపను బట్టి దేవుడే సాక్ష్యం ఇస్తాడు. ఏమని? ఇతడు కూడా అబ్రహాము కుమారుడంటే అతడు కూడా విశ్వాసని, అతడు కూడా పరలోక వారసుడని, అతడు కూడా నా కుమారుడేనని సాక్ష్యం ఇస్తాడు. ఇలా బుద్ధి లేని కన్యకల్ని, బుద్ధి కలిగిన కన్యకల్ని చూసాం మనం. నీ పేరట అనేకమైన అద్భుతాలు చేశామంటే మీరెవరో నాకు తెలియదు అన్నాడు. ఆ గుంపులో ఉంటారా? ఐక్యత కలిగి దేవుని సన్నిధిలో ఉండే గుంపులో ఉంటారా? ఎత్తబడే గుంపులో ఉంటారా? కావున ఎడవబడే గుంపులో ఉంటారు. అది మీ ఇష్టం. దేవుడి చిన్న మాటలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మొదటిగా బేబీ ధనలక్ష్మి గారు ప్రార్థన చేస్తారు, తర్వాత పాస్టమ్మ గారు చేస్తారు, తర్వాత నేను చేసి ముగిస్తాం.